ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇవాళ జూనియర్ డాక్టర్స్ నిరసన, అంటే 42 రోజులుగా చేసినటువంటి నిరసన మొత్తం కొద్ది రోజులు ఆపుదాము, దీనికి బ్రేక్ ఇద్దామని చెప్పేసి అనటం జరిగింది. అయితే దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి విషయంతో పాటు సందీప్ ఘోష్, ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్, అతని మీద ఈరోజు ఈడీ రైడ్స్ మళ్ళీ జరగడం చూసాం మనం. అయితే వాటికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఏంటి, అండ్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ రోజుకి కనుక మనం చూసుకుంటే ఒక కొత్త ఆఫీసర్ను కూడా ఈ విషయంలో నియమించడం జరిగింది. సో ఆ విషయాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ 42 రోజులుగా జూనియర్ డాక్టర్స్ చేసినటువంటి, అంటే జస్టిస్ కోసం చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అభినందనీయం అని చెప్పేసి చెప్పాలి. అయితే కొంత పార్షియల్ బ్రేక్ మాత్రం వాళ్ళొక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మళ్ళీ ఈడీ రైట్స్ కూడా జరిగాయి. వీటికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఏంటి సార్? నాగరాజ్ గారు, గడిచిన 42 రోజుల పాటు ఏకధాటిగా నిరసన చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకి ఈరోజు వాళ్ళ సమ్మెని విరమించే ప్రయత్నం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్వాస్థ్య భవన్ దగ్గర నుంచి CGO ఆఫీస్ వరకు కంటిన్యూగా ఏకధాటిగా కలకత్తా నగర వీధులంతా కూడా వాళ్ళు జై కేతనాన్ని ఎగరవేసుకుంటూ సాయంత్రం 6 గంటలప్పుడు మనం చూసాం. జస్ట్ ఇప్పుడే వాళ్ళు ఎంటైర్ మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుని ఒక క్యాండిల్ మార్చ్ అనేది ఎంటైర్ నగర వీధులు మొత్తం కూడా స్వాస్థ్య భవన్ దగ్గర నుంచి CGO ఆఫీస్ వరకు కొన్ని వేల మంది కలకత్తా నగర పురవీధులు మొత్తం కూడా జస్టిస్ అభయ అన్నటువంటి ఒక విజయ గర్వంతో ఈరోజు వాళ్ళు చేసిన నిరసన దీక్ష నిజంగా అభినందనీయమండి. ఎందుకంటే వాళ్ళు ఎంత చివరి వరకు కూర్చున్నారంటే వాళ్ళ కోరికలు, వాళ్ళు ఏదైతే ప్రధానంగా అడిగినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా మొదట్లో చేసినప్పుడు రకరకాల హింసలు పెట్టే ప్రయత్నం చేసిందే మమతా బెనర్జీ గవర్నమెంట్. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో వాళ్ళు చేసినటువంటి, అకుంఠిత దీక్షతో వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ సాహస విజయయాత్ర అని ఏదంటే అంటామో, దీనికి సంబంధించి వాళ్ళు అనుకున్న డిమాండ్స్లో ప్రధానమైన డిమాండ్స్, ముందు CPN రాజీనామా చేశారు, హెల్త్ ఆఫీసర్స్ని రాజీనామా చేయించారు. అందరినీ చేయించినప్పుడు కూడా చివరిగా వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించి కూడా మమతా బెనర్జీ ముందు సీఎంతో మీటింగ్స్ జరిగాయి. జనరల్గా ఎక్కడైనా ఇప్పటివరకు ఈ స్వతంత్ర పోరాటంలో ఈ 78 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎక్కడ కూడా మనం చూడనటువంటి ఒక కొత్త విషయానికి, ఒక కొత్త శకానికి నాందివాచకం పలికినటువంటి గొప్ప అద్భుతమైన దృశ్యం ఈరోజు మనకి కలకత్తా నగరంలో కనిపించింది. ఏంటంటే ఈవెన్ చీఫ్ మినిస్టర్తో ఆ చర్చలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా మరలా మా భద్రతకి మీరు పూర్తి హామీ ఇవ్వాలి, అది నోటి వాక్యాలతో కాదు, మాకు కమిట్మెంట్తో ఇవ్వగలిగితేనే మేము తీసుకుంటామని చెప్పారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు శనివారం నుంచి మేము మరలా యథావిధిగా మా డ్యూటీస్ చేస్తాం, కానీ మళ్ళా కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు రిలీజ్ చేసినటువంటి నోటు కూడా ఇంప్లిమెంటేషన్ అయితేనే, ఇది కేవలం పాక్షికంగా విరమిస్తున్నాం, ఇది మా విజయయాత్రే కానీ పాక్షికంగా విరమిస్తున్నాం. OPD సేవలు అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కానీ, OT సేవలు అంటే ఆపరేషన్ థియేటర్లో జరిగే సేవల్లో మాత్రం మేము పెద్దగా పార్టిసిపేట్ చేయం, అత్యవసర సేవల్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తాం అని చెప్తూ ఒక విజయగరంతో మొత్తం ఎంటైర్ కలకత్తా నగరం మొత్తం కూడా వాళ్ళు ఒక ప్రదక్షిణ 40 కిలోమీటర్లు అండి, కంటిన్యూ 40 కిలోమీటర్స్ నగర యాత్ర మొత్తం కూడా వాళ్ళు చేసి ఒక విజయయాత్రను చూసాం. ఎప్పుడో బహుశా మనం పుట్టలేదేమో, స్వాతంత్ర పోరాటంలో కలకత్తా నగర వీధుల్లో ఇటువంటి దృశ్యాల్ని మన పూర్వీకులు చూశారేమో, బహుశా అటువంటి దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తుంటే ఒళ్ళు గుగ్గురుపాటు చెందుతుంది నాగరాజు గారు. దీనికి సంబంధించి నేను కొన్ని వ్యాఖ్యలు రాసుకున్నాను, మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. 42 రోజుల పాటు జస్టిస్ అభయ కోసం పోరాడిన జూనియర్ డాక్టర్లు సమాజంలో న్యాయం కోసం నిలబడితే గలం ఎప్పుడూ విరిగిపోదు. చీకట్లో వెలుగు కోసం పోరాడిన జూనియర్ డాక్టర్లు నేడు విజయజ్యోతి వెలిగించారు. విరామం లేకుండా సాగిన ఈ దీక్ష కేవలం ఒక దీక్ష ఉద్యమం కాదు, ఆత్మగౌరవం కోసం జరిగిన మహాయుద్ధం. ప్రజల కోసం, రోగుల కోసం, దేశ ఆరోగ్య వ్యవస్థ కోసం చేసిన త్యాగం ఈరోజు తమ న్యాయమైన గలాన్ని ప్రపంచానికి వినిపించిన రోజు. తమ హక్కుల కోసం 42 రోజుల పాటు పోరాడిన జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు విజయాన్ని సాధించారు, ప్రభుత్వాన్ని అప్రతిక్షితంగా కదిలించారు. వీరి దీక్ష కేవలం ఒక నిరసన కాదు, ఒక చైతన్య రాగం. న్యాయం కోసం పోరాడే ప్రతిగలం ఎప్పటికీ నిశ్శబ్దం కాదు. జస్టిస్ ఫర్ అభయ ఒక నినాదం కాదు, అది యువ వైద్యుల పయనానికి ప్రతీక. రేపటి నుండి ఆపరేషన్ థియేటర్లో ఏప్రాన్స్ వేసుకున్న యోధులు, జస్టిస్ అభయ కోసం నిలబడ్డ సేనాధిపతులు. ప్రతి పాయింట్ మీద ప్రభుత్వానికి గట్టిగా నిలబడ్డ వీరు కేవలం డిమాండ్స్ గెలుచుకోవడం ఒక్కటే కాదు, ప్రతి యువతకు స్ఫూర్తినివ్వాలనే మిషన్ కూడా పూర్తి చేశారు. వీరికి ధన్యవాదాలు తెలియజేయడం మాత్రమే కాదు, శిరస్సు వంచి మన గౌరవం తెలియజేయాలి. ఇది ప్రతి భారతీయుడి యొక్క గెలుపు.
ధైర్యం దాటిగా ఉంటే గెలుపు మన పాదాల చెంత ఉంటుంది. ఆ యోధుల పాదాలకు నా శిరసాభి వందనం. మీకు మీరు రాసుకున్నదా సార్ అది? అవును సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు అంటే మీ నరాల్లో జస్టిస్ రావాలి అనుకునేటువంటి ఆలోచన ఎంత బాగా ఇంకిపోయి ఉందో అని చెప్పడానికి ఇది అతిపెద్ద ఉదాహరణ సార్. ఇదే నో డౌట్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే చాలామంది మనతో పాటు ట్రావెల్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ 42 days మనం చేసినటువంటి వీడియోస్ కంటిన్యూగా ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా కూడా వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ అప్డేట్ వచ్చినా కూడా చేస్తాం. కానీ బట్ ఎందుకో మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. మనసు లోతుల్లో నుంచి గుండె కదిలేలాగా రాసుకున్నారు సార్. ఎంత బాగా ఓన్ చేసుకున్నామో ఒక మంచి జస్టిస్ కోసం. మనతో పాటు చాలామంది కూడా వీడియో చూసేటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కళ్ళు చెమర్చక మానదండి. ఇకపోతే నాగరాజు గారు ఇక పాయింట్లోకి వచ్చినట్లయితే సందీప్ ఘోష్ మీద ఉన్నటువంటి దాడి. యాక్చువల్గా సిబిఐ వాళ్ళు ఈరోజు అటాక్స్ చేశారండి సందీప్ ఘోష్ మీద. అంటే సెకండ్ టైం రైట్స్ అది అతని ఇంటిపైన దాడి చేశారు. అంటే యాక్చువల్గా ఇంటిపైన దాడి చేయడం అనే ఎందుకు చేయాలనిపించింది సిబిఐ వాళ్ళకంటే కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ సమయంలో వీళ్ళకి బయటపడింది. ముఖ్యంగా సందీప్ ఘోష్ని పాలిగ్రాఫ్ టెస్టులు చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ఈయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే సుదీప్తా రాయ్ మీద చేసినటువంటి ఈడీ దాడులు చేసినప్పుడు కానీ కొన్ని కీలకమైనటువంటి విషయాలు గుర్తించిన తర్వాత ఇంటిపైన రైట్ చేస్తేనే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తున్న ఉద్దేశంతో సుమారుగా ఒక 8 మంది సిబిఐ బృందం ఆధ్వర్యంలో టోటల్గా ఈయన ఇంటిని సుమారుగా 5:30 నుంచి 6 గంటల పాటు రైడ్ చేశారు నాగరాజు గారు. అయితే ఇంటిని రైట్ చేసినప్పుడు అక్కడ కీలకమైన పత్రాలు చూసి ఆశ్చర్యపోయిన వంతు సిబిఐ వాళ్ళకి జరిగింది. ఏంటంటే ఆయన ఇంటిని రైట్ చేసినప్పుడు నాగరాజు గారు 730 పేజీల టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 510 పేజీల సీక్రెట్ రిపోర్ట్స్ ఉన్నాయి. చెప్తాను ఆ సీక్రెట్ రిపోర్ట్స్ అంటే కూడా. ఇది కాకుండా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ 288 పేజీల ఆర్టీఐ ఫైలింగ్స్, ఆర్టీఐ చేసినటువంటి అప్లికేషన్స్ అవి నేను మీకు వివరిస్తాను. ఇవి ఒక పేపర్స్ అక్కడ ఇంట్లో దొరికాయి. అయితే ఏమిటి ఈ పేపర్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి? యాక్చువల్గా అడిగారు అప్పుడే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉండాలి, ఆయన ఆఫీస్లో ఉండాలి. ఇవన్నీ కూడా ఆఫీస్కి సంబంధించిన మ్యాటర్స్. ముఖ్యంగా ఈ 288 పేజీలకు సంబంధించినటువంటి ఆర్టీఐ డాక్యుమెంట్స్ అంటే ఈయన యొక్క అవినీతి ఆరోపణల మీద, ఈయన టెండర్స్ని ఎక్కడైతే మిస్లీడ్ చేస్తున్నాడో దానికి సంబంధించిన విషయాల మీద ఎవరైతే ఆర్టీఐకి అప్లై చేసుకుంటారో ఆ అప్లై చేసుకునేది ఎక్కడ చేస్తారు, ఆర్టీఐ ఆఫీస్లో అప్లై చేసినప్పుడు, ఆర్టీకి సంబంధించి అప్లై చేసినప్పుడు ఆ పేపర్స్ అన్నీ కూడా ఫైనల్గా ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వస్తాయి. మెడికల్ కాలేజీకి వచ్చినప్పుడు రూల్ ప్రకారం ఆర్టీఐ రూల్స్ ఏంటి, అవి విత్ ఇన్ ద 30 daysలోగా ఇన్ఫర్మేషన్ పంపించాలి. అయితే ఏదైతే ఆర్టీఐ నుంచి పేపర్ వచ్చిందో, ఏదైతే ఆర్టీఐ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ రిక్విజిషన్ లెటర్ ఉంటుంది, ఆ రిక్విజిషన్ లెటర్స్ అన్నీ కూడా అంటే కంప్లైంట్ లెటర్స్ అన్నీ కూడా ఈయన వాటిని బుట్టదాఖలు చేసి రిప్లై ఇవ్వకుండా, అంటే వ్యవస్థ ఎక్కడి వరకు ఈయన పాతుకుపోయాడు అన్నది. అంటే కంప్లైంటింగ్ సెల్ దగ్గర నుంచి ఈయన అధికారిక సెల్స్ వరకు ఉన్నటువంటి 7 to 8 ఏదైతే జోనర్స్ ఉంటాయో, అంటే ప్రతి స్టేజెస్ ఉంటాయో, ప్రతి స్టేజ్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ ప్రతి ఒక్క ఆ లెటర్ని యాజ్ స్టేజ్గా తన యొక్క ఫైలింగ్స్లు ఉన్నాయి. 288 పేజీలు ఉన్నాయండి అట్లాంటివి. అంటే 288 మెంబర్స్ పైబడినటువంటి వ్యక్తులు ఏదైతే ఫైల్ చేశారో, ఈయన అంటే ఆ యొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరైతే కోరారో వాటికి రెస్పాన్స్ ఇవ్వకుండా అవి తీసుకొచ్చి ఈయన తన డస్ట్బిన్లో పడేసినట్టే వ్యవస్థని ఎంత సెంట్రలైజ్ చేసాడంటే మనకి ఈజీగా అర్థమవుతుంది సందీప్ ఘోష్. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. ఒక సమాచార హక్కు ప్రకారం ఏదైనా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ హక్కుల్లో కూడా కాలు రాసేసాడు ఈయన. ఆ కంప్లైంటింగ్స్ని కూడా వెళ్లకుండా ఏదైతే మళ్ళీ రిటర్న్, అంటే మొత్తం వ్యవస్థలు ఎంత ఆయన సెంట్రలైజ్ చేసినది ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. నెంబర్ 2 ఏంటంటే 730 పేజీల టెండర్ డాక్యుమెంట్స్. అంటే ఎవరైతే ఆఫీసులో, అంటే తన కాలేజీ సంబంధించి కావచ్చు, హాస్పిటల్ సంబంధించి కాదు, ఏదైనా పనుల నిమిత్తం ఎవరైనా టెండర్స్ వేస్తుంటే ఆ టెండర్స్ని కూడా బుట్టదాఖలు చేసి, ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరున్నారో వారికి మాత్రమే టెండర్స్ని కన్ఫర్మేషన్ చేస్తూ మిగిలినవన్నీ కూడా కన్ఫర్మేషన్స్ లేకుండా బయట పడేయడం. అంటే ఇదంతా ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు నాగరాజు గారు. ఇదంతా ఆయన ఇదంతా వ్యవస్థ ఒక్కడు చేస్తున్నాడా? దీని మీద మనం ఒక వీడియో చెప్పాం. దీని వెనకాల డి అనే వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే తను చేయగలుగుతాడని చెప్పి దాని మీద మనం కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం. నాకు కొంత ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఆ డీకి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా బహుశా మనం నెక్స్ట్ వీడియోలో కూడా రివీల్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే ఈ సీక్రెట్ రిపోర్ట్స్. అంటే 510 పేజీల సీక్రెట్ రిపోర్ట్స్. ఇవి కూడా దేనికి సంబంధించింది? ఈ రిపోర్ట్స్ ఇవ్వాలని కూడా, అంటే ఎక్కడెక్కడ ఎవరెవరి మీద ఎంక్వైరీ చేయాలి, ఎవరెవరి డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో అవన్నీ కూడా తన ఇంట్లో లభించడం జరిగింది. అంటే ఒక విషయం నాగరాజు గారు, ఒక సాధారణటువంటి ప్రిన్సిపాల్ అని స్మాల్ వర్డ్, ఆ వర్డ్ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యవస్థని ఎంత కలుషితం చేసేసాడు,
అంటే ఈరోజు జస్టిస్ అభయ్ అని ఏదైతే మనకు అమ్మాయి ఇష్యూ రాకపోతే ఇట్లాంటి చీడ పురుగులు ఎంతమంది ఈ వ్యవస్థల్లో పాతుకుపోయినారో ఈరోజు ఆయన బయటకు వచ్చాడు కాబట్టి దొంగగా కనిపిస్తున్నాడు ఈరోజు మనకి. కాబట్టి వ్యవస్థలు ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రోజు నాడు పాపం పండే రోజు వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా తీసుకుని మాట్లాడుకోవాల్సింది. దీని గురించి మనం ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేయాలి. దీనికి సంబంధించి ఈ వ్యవస్థల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అక్రమాలు ఎలా ఉంటాయండి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం మనం దీనికి సంబంధించి నాగరాజు గారు. అయితే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈరోజు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటే సిబిఐ వాళ్ళు మళ్ళీ ఈ పేపర్స్ అని తీసుకొని వెళ్ళడం జరిగింది ఇంట్రాగేషన్స్ నిమిత్తం. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు ఆయన యొక్క డాక్టర్ అన్నటువంటి వర్డ్ని కూడా క్యాన్సిల్ చేశారు నాగరాజు గారు. అంటే ఈ రోజు నుంచి డాక్టర్ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ కాదు, ఆల్రెడీ ఎక్స్ ప్రిన్సిపాల్ అయినా ఈరోజు డాక్టర్ సందీప్ ఘోష్ అనే వర్డ్ ఇంకా డాక్టర్ అనే రాసుకోవడానికి కూడా బహుశా ఈయనకి ఈరోజు నుంచి అర్హత లేదు. వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ప్రాక్టీషనర్ మెడికల్ లిస్ట్ ఉంటుందో ఆ మెడికల్ డాక్టర్స్ యొక్క లిస్టులోంచి ఈయన పేరుని తొలగించేశారు ఈరోజు. ఆల్రెడీ ఎన్ఎంసీలో ఇంతకుముందు తొలగించారు, వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఈరోజు తొలగించేశారు. కాబట్టి ఈ రోజు నుంచి సందీప్ ఘోష్ మాత్రమే, ఈయన డాక్టర్ సందీప్ ఘోష్ కాదు. ఇది వెరీ వెరీ కీ పాయింట్ ఈ రోజు నుంచి. ఈయనకి ఈరోజు వెస్ట్ బెంగాల్ వాళ్ళు మొత్తం అసోసియేషన్ మొత్తం కూడా ఫామ్ చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి ఒక సంఘటన జరిగింది ఈరోజు సిబిఐ దర్యాప్తులో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పేరెంట్స్, అభయ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్విజేషన్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజు నుంచి వికీపీడియా కూడా ఇన్ఫార్మ్ చేశారు. గూగుల్ సంబంధించిన వికీపీడియాలో గూగుల్లో ఎక్కడ కూడా అభయ్ యొక్క పేరు కానీ, అభయ్ యొక్క ఇమేజెస్ కానీ, అభయకు సంబంధించిన వీడియోస్ కానీ, అభయకు సంబంధించిన ఏదైతే సంఘటనా స్థలంలో అభయకు జరిగిన అన్ని అత్యాచారాల మీద ఒక మనం మార్ఫింగ్ చేసిన సంఘటనలు కానీ ఏది కూడా ఎక్కడా పబ్లిష్ కాకూడదు. ఈవెన్ దో వికీపీడియాలో కూడా ఈమెకి సంబంధించిన న్యూస్ ఉండకూడదని డైరెక్ట్గా వికీపీడియాకి ఈరోజు సుప్రీంకోర్టు యొక్క సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. బహుశా ఈ రోజు నుంచి వికీపీడియాలో కూడా ఆమె పేరు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో క్లియర్గా ఇటువంటి ఇమేజెస్ వేయకూడదని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. అందుకే డే 1 నుంచి కూడా మన దానికి సంబంధించినటువంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్తూ ఉన్నాం. అది క్లియర్గా లీగల్ డిపార్ట్మెంట్ ప్రకారం ముందుంది. మొత్తం మనం కూడా ఏ వీడియోలో కూడా ఎక్కడ మనం చేయలేదండి. బట్ ఏదేమైనా సార్, వీ వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. దీనికి సంబంధించినటువంటి వాటిలో నాకు తెలిసి తక్కువ టైంలోనే ఒక మంచి జస్టిస్ అయితే చూడబోతున్నాం అనుకున్నటువంటి హోప్ అయితే ఉంది. ఎందుకు అని అంటే సిబిఐ తన పని తను చేస్తుంటే కోర్టు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ దానికి సంబంధించినటువంటి వాటిల్లోనే డాక్టర్స్ ఇచ్చినటువంటి, జూనియర్ డాక్టర్స్ ఇచ్చినటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్ పార్షియల్గా ఎక్కడున్న ఇబ్బందుల ప్రకారం, అంటే తుఫాన్ అవి రావటం వల్ల, మెడికల్ ఎమర్జెన్సీ ఉండటం వల్ల మేము ఈ సమ్మెకి కొంత పాక్షికమైనటువంటి కొద్ది రోజులు ఆపటం జరుగుతుంది. కానీ బట్ వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి వాళ్ళ గొంతుకుని మళ్ళీ మేము వినిపించబోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈలోపు చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటూనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి. కాబట్టి మనతో పాటు మన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.